ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైసీపీ అధినేత జగన్ నాయకులు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి చేశారని అనంతపురం తెలుగు యువత నాయకుడు సుధాకర్ యాదవ్ మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై దాడిని తీవ్రంగా ఖండించారు. బ్రిటిష్ కాలం నాటి జీవో నెంబర్ 1తో ప్రజాస్వామ్యం గొంతు నొక్కొద్దని అసెంబ్లీలో లేవనెత్తడం తప్ప అని ప్రశ్నించారు. దేశం నుంచి ఏపీని వేరు చేసి రాచరిక పాలన సాగించేలా సీఎం ఉన్నారని నిప్పులు చెరిగారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని వెంటనే సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేయడం జరిగింది. దీన్ని అనంతపురం తెలుగు యువత తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం మదమెక్కి సాక్షాత్తు ప్రజాప్రతినిధులపైనే దాడికి పాల్పడుతున్నారు. ఇది ఎంత సిగ్గుచేటని మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. మీకు అధికారం మదంతో సాక్షాత్తు కొన్ని నెలల క్రితం మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే విధంగా అసెంబ్లీలో మీరు అవమానించడం జరిగింది. ఆ రోజే మా నాయకుడు ఇది గౌరవ సభ కాదు, నేను ముఖ్యమంత్రిగా అయిన తర్వాతనే ఈ అసెంబ్లీలోకి అడుగు పెడతానని శపథం చేయడం జరిగింది.